ఎక్కడికి? నాన్నగారికి బాగాలేదయ్యా. నాన్నకి బాగాలేదా? ఆరోగ్యం బాగాలేదయ్యా. ఏం చేస్తున్నావు? చూస్తున్నావు? టాబ్లెట్లు ఇచ్చావా? టిఫిన్ ఇచ్చావా? ఏం చేస్తావు? ఏంటి అర్థం కావట్లేదు నాకు. అలా బాగున్నావు లేదు అర్థం కాదు. ఎలా ఉందో ఏంటో నాన్నకి. అసలు ఏం చేస్తావు నువ్వు? నాన్న పట్టించుకుంటావా? బాధపడమంటావా? బాధపడకండి. తగ్గిపోతుంది. ఇప్పుడే తేజా నాన్న ఇప్పుడే తేజా నాటకం పిలిచావా? నాటకారా? ఇందాక వచ్చారని ఏమన్నారు? టాబ్లెట్స్ ఇస్తారని ఇంజక్షన్ అవుట్ చేస్తారని. అన్నయ్యకి ఏమైనా కావాలంట? మామూలుగా ఆహారం కానీ ఎలాంటి ఆహారం తీసుకోమని చెప్పారు? వేసుకోమని చెప్పారా? సరే, నాన్న చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఎలా ఉందో కూడా మాకు అర్థం కావడం లేదు. అర్థమైందా? డాక్టర్ గారు తీసుకురా. అయ్యో, వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. డాక్టర్ గారు ఇంకా రాలేదు. ఏం చేయలేదు. డాక్టర్ గారు సమయానికి దేవుళ్ళ వచ్చారు. డాక్టర్ గారు మా అన్నయ్య మా అన్నయ్య ఒక గ్లాస్తో నీళ్ళు చెప్పుకుంది. పరిస్థితి చాలా బాగుంది. పరిస్థితి చాలా బాగుంది. పరిస్థితి చాలా బాగాలేదు. ఏమైంది డాక్టర్ గారు? ఏమండి, చాలా మొత్తం పరిస్థితి చాలా బాగా. మీరు చాలా నిర్లక్ష్యం చేశారండి. ఇన్ని రోజుల నుంచి కూడా అసలు పెద్దవాళ్ళు ఏంటండి మీరు మరి చేస్తే పెద్దవాళ్ళు ఎలా ఉంటారండి? ఆరోగ్యం బాగుండాలి కదండి. మొత్తం ప్లేట్లెట్స్ అన్ని బ్లడ్ సెల్స్ అన్ని అన్ని పడిపోయినాయండి. చాలా కష్టం అండి. ఏం చేయాలి డాక్టర్ గారు? 10,000 ఖర్చు అవుతుంది. మరి మీ తండ్రి గారిని ఎలా చూసుకోవాలి కదండి. మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తారా? రక్తకాలం కూడా సరిగ్గా పనిచేస్తలేదండి. డాక్టర్ గారు ఎలాగంటే మా అన్నని బతికించండి డాక్టర్ గారు. మొత్తం అంతా చేసేసాక నన్ను అడుగుతారు. డాక్టర్ గారు నిర్లక్ష్యం చేయకూడదు. మా అన్నయ్య పరిస్థితి చూస్తారు కదా డాక్టర్ గారు. డాక్టర్ గారు కాపాడండి డాక్టర్ గారు. దీనికి ఏ వైద్యం ఉంది డాక్టర్ గారు? చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు ఏం చేసినా ఏం పని చేయదండి. ఒక బ్లడ్స్ లేవు, ఏం లేవు. ఆపరేషన్ చేస్తే బతకరా? ఏమో ట్రై చేయించండి అన్నయ్య. చాలా నిర్లక్ష్యం చేస్తారండి మీరు. డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు కాపాడండి డాక్టర్ గారు. మా ఆయన బతికించండి డాక్టర్ గారు. డాక్టర్ గారు బతికించండి డాక్టర్ గారు. అన్నయ్య నువ్వు బతకాలి మాతో పాటు. ఏమండి, చిన్నప్పటి నుండి మాకు ఏమీ లేకపోతే మా అన్నయ్యనండి కష్టపడి పెంచారు. అలా మీరే డాక్టర్ గారు అలా అంటే ఇంకా డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు. తిరిగి తప్పు చేద్దాం డాక్టర్ గారు. డాక్టర్ గారు బతికించండి డాక్టర్ గారు. మా అన్నని బతికించండి డాక్టర్ గారు. మా అన్న మాకు కావాలి డాక్టర్ గారు. డాక్టర్ గారు పరిష్కారం చెప్ప డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు. మీరు అలా ఉండకండి డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు. మొత్తం చేసేసి ఎంత నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారం తీసుకోవాలంటే అసలు మనకి మార్గం లేదండి. హాస్పిటల్ తీసుకున్న బతకగలుగుతారు లేదండి పరిస్థితి.
నిర్లక్ష్యం మీరు దగ్గరగా ఎలా చూసుకోవాలి మీరు డాక్టర్ గారు ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు బతికి లేదండి అసలు మేడం చాలా బ్యాడ్గా ఉంది సరే డాక్టర్ గారు మీ నాన్నగారికి ఎలాగుందిరా ఆరోగ్యం ఏం బాగాలేదురా ఎలాగుంది ఇప్పుడు మరి ఆరోగ్యం ఏం బాగాలేదురా డాక్టర్ గారిని పిలిస్తే టాబ్లెట్లు ఇచ్చారా టాబ్లెట్లు ఇచ్చి ఒక ఇంజక్షన్ చేశారా ఏమన్నా డాక్టర్ గారు ఆరోగ్యం ఏం బాగాలేదు చాలా లేట్ చేస్తారు అనుకట అన్నారా ఆపరేషన్ చేస్తే చేయొచ్చు అంటరా నువ్వు బాధపడకురా నేను ఉన్నాను కదా తెచ్చిరా ప్రార్థన చేసుకో నీ బాధని తగ్గించుకుంటావు దేవుడు ఉన్నాడు నీ తోడు ఎవరు లేడనుకుంటున్నా కానీ దేవుడు ఉంటాడు రా నిన్న రాకు రా వెళ్ళిపోవు చర్చికి రమ్మన్నా ప్రార్థన చేసుకోమన్నా మీ దేవుడు నన్ను చంపేశాడు మా నాన్నగారిని నీ వల్లేరా మా నాన్నగారు చనిపోయారు తప్పురాళ్ళు అనుకోర్రా దేవుడు అలాంటి పని ఎప్పుడు చేయరా మీ డాడీ పనిలోకి వెళ్తారని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోయాడు నువ్వు ఎంతైనా చెప్పరా మా నాన్న నీ వల్ల చచ్చిపోయాడురా చచ్చిపోయాడు మా నాన్న నీకు మామూలు ఎవరి కోసం చెప్పలేదురా నేను చచ్చిపోతాను వెళ్ళిపోరా ఆ బిడ్డ 2 రోజులైన తర్వాత ఎలాంటి దుర్భరమైన కార్యక్రమానికి చేటు చేసుకున్నాడో మీరే గమనించండి ప్రియులారా తన యొక్క నాన్న మరణానికి చింతిస్తూ ఆ మరణానికి తన బాధను ఆపుకోలేక ఆగలేక మరణానికి ఈ పరిస్థితిని దిగాడు ఒకసారి మీరే చూడండి ఎందుకు ఎలాంటి పని చేసావు మీ డాడీ చనిపోయాడు నువ్వు చనిపోతావా దేవుడు తోడున్నారా నీకు రే మనమంటే నీకేం తెలుసా మనం చనిపోయాక నరకానికి వెళ్తామో కల్లోకి వెళ్తామో మనకేం తెలుసు దేవుడు తెలుస్తుంది కానీ మీ అమ్మ నిజమేనని మీ డాడీ చనిపోయాడు నువ్వు చనిపోతున్నావు నువ్వు చనిపోయిన ఉంటే ఇలాగా చేస్తున్నావు అంటే పెద్దకి ఏం చేస్తారా అందుకే మనం అప్పుడు నిజం తీసుకోకరు పెద్దల మాట వినాలి చనిపోయాక నాటకానికి వెళ్తావు దానిలో ఆరి నగ్గు ఉంటుంది నీ ఆత్మ చనిపోతుందిరా ఏడుతుందిరా నీ ఆత్మ మంటల్లోనే ఒక జీవితం ఉందిరా దేవుడి కొడుకు బతుకు దేవుడి పైన నెట్టు నువ్వు తింటూ తాగుతూ తింటూ ఉన్నావనుకో నరకానికి వెళ్తావురా గుర్తించుకో నరకానికి